నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నందమూరి నటసింహం నటించిన అఖండ తాండవం సినిమా డే 1 కలెక్షన్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి అరౌండ్ 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది. 36.5 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఈరోజు హాలిడే, రేపు హాలిడే కాబట్టి ఈ వీకెండ్లో అంటే ఆదివారం కంప్లీట్ అయ్యేలోపు ఈరోజు ఒక 15 కోట్లు, రేపు ఒక 15 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఈ సినిమా ఓవరాల్గా 3 రోజులకు కలిపి 66.5 కోట్లకి పైగా కలెక్ట్ చేసినట్లు అవుతుంది. అంటే ఇక మండే నుంచి ఈ సినిమాకి టార్గెట్ 40 కోట్లు మాత్రమే ఉంటుంది. చూద్దాం మరేం జరుగుతుందో. అటు చూసుకుంటే హిందీ బెల్ట్లో కూడా ఈ సినిమాకి కొంచెం పాజిటివిటీ కనిపిస్తుంది. కొంచెం ఆక్యుపెన్సీ కూడా పెరిగిందనమాట నైట్ షోలకి, అండ్ మార్నింగ్ షోలకు కూడా కొంచెం ఆక్యుపెన్సీ పెరిగింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ అయితే పెరిగింది. అక్కడ దురంధర్ సినిమాతో గట్టి పోటీయే కనిపిస్తుంది. అదిగాక వీళ్ళు ప్రమోషన్స్ అయితే చేశారు, కానీ అఖండ 2 సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు తీసుకోలేదు. చాలా తక్కువ థియేటర్లే ఇచ్చారు. మామూలుగా డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే జస్ట్ ఒక 40-50 థియేటర్లు మాత్రమే తీసుకున్నారు వీళ్ళు. అంటే ఇంకా అది డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో మనకైతే తెలీదు. అక్కడ మాత్రం తక్కువ కలెక్షన్సే. అయితే ఓవర్సీస్లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఉన్నంతలో మాత్రం అంటే థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి, అయినా సరే ఉన్నంతలో మంచిగా హోల్డ్ చేస్తుంది సినిమా. అయితే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి సీక్వెల్ హైప్ ఉంది. బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడు. క్రేజీ కాంబో, భారీ బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి డే 1 ప్రీమియర్స్ వేశారు మళ్ళీ. అయినప్పటికీ 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. అయితే ఏదో మతలబు ఉందేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీరసింహారెడ్డి సినిమా, డాకు మహారాజ్ రెండు కూడా రీజనల్ మూవీస్. వీరసింహారెడ్డి సినిమా అయితే సంక్రాంతిలో భారీ పోటీలో రిలీజ్ అయినా కూడా అటు చిరంజీవి సినిమా, ఇటు వారసుడి సినిమాతో అసలు థియేటర్లు తక్కువ ఉన్నా సరే ఆ సినిమా డే 1 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రీజనల్ సినిమా అది. ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమా చూసుకుంటే 58 కోట్ల వరకు, అంటే 57.5 కోట్ల వరకు అయితే ఈ సినిమా కలెక్ట్ చేసింది. అప్పుడు కూడా టఫ్ ఫైట్ ఉంది. అటు చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా, ఇటు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలతో ఈ సినిమాకైతే టఫ్ ఫైట్ అయితే నడిచింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా 57.5 కోట్ల వరకు, అరౌండ్ 58 కోట్లు అనుకోండి, అంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది డే 1. కానీ ఇదేంటో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న పైగా ప్రీమియర్స్ వేశారు, టికెట్ హైక్స్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా 60 కోట్లు అంటే అసలు నమ్మలేకపోతున్నాం. మొదటి నుంచి ఈ సినిమా పైన నెగిటివిటీ నడుస్తూనే ఉంది. దానికి తోడు ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 5కి పోస్ట్పోన్ అవ్వడం, మళ్ళీ అక్కడ ఏదో లీగల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ ఈ సినిమాని పోస్ట్పోన్ చేయడంతో చివరి నిమిషంలో సినిమా పైన నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. ఆ తర్వాత అది పాజిటివ్గా మారింది. అంటే బాలయ్య సినిమా అనుకోకుండా ఎందుకు పోస్ట్పోన్ అయింది, ఎందుకు ఇలా జరిగిందని కొంత పాజిటివిటీ అయితే వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది అయితే దాన్ని చెడగొట్టేశారు. అంటే ఈ సినిమా పైన అనవసరమైన ట్రోలింగ్ చేయడం, సినిమా బాగోలేదని రివ్యూలు ఇవ్వడం వల్ల ఒక మిక్స్డ్ టాక్ని అయితే చాలా ఘోరంగా స్ప్రెడ్ చేశారు. దానివల్ల ఈ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ భారీగానే పడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో మంచి అంశాలు ఉన్నా కూడా బాలకృష్ణ చేసిన తప్పు ఏంటంటే సనాతన ధర్మం గురించి, దేశభక్తి గురించి సినిమాలు తీయడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎక్కడ చెల్లవు. ఎందుకంటే పోర్న్ సినిమాలు, అలాగే బి గ్రేడ్ సినిమాలు తీసుకుంటే కనుక హ్యాపీగా ఆడతాయి సినిమాలు. నిజం, అలాంటి సినిమాలు అయితే కనుక ఖచ్చితంగా బాలకృష్ణ ఎప్పుడో 100 కోట్లు కాదు 200 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేసి ఉండేవాడు. అలాంటి సినిమాలు కాకుండా దేశభక్తి, దైవభక్తి ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు ఆయన సినిమాలకైతే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అసలు సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది, అసలు పిల్లలు పెద్దలు అందరూ చూడదగ్గ సినిమా. అయినప్పటికీ కూడా సినిమాలో ఏదేదో వెతుకుతున్నారు. నిన్న బోయపాటి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? మూర్తి గారు అడిగారు, అదే TV9 మూర్తి గారు అడిగితే ఈ సినిమాలో ఎందుకు ఇలా దిష్టి తీసినట్టుగా, మరి మీకు లాజిక్ ఎక్కడ అందడం లేదు కదా, అలాంటి సీన్స్ అన్ని పెట్టారే, అలాంటి ఫైట్లు పెట్టారని అడిగితే బోయపాటి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా చెప్పారు. ఆల్రెడీ మేము చెప్పేశాం, మూవీ స్టార్టింగ్లోనే చెప్పేశాం, అఘోరాకి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి, ఆయన అష్టసిద్ధి సాధన చేస్తాడు, దానివల్ల ఆయనకి పవర్స్ వస్తాయి, ఆయన ఒక సూపర్ హీరో కాబట్టే ఆయనకి ఏదైనా సాధ్యమవుతుంది, పంచభూతాలని సైతం తన ఆధీనంలో పెట్టుకోగలిగిన అఘోర కాబట్టి ఆయనకు అన్ని సాధ్యమవుతాయి, అందుకని అలాంటి సీన్స్ డిజైన్ చేశామని చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ అయితే ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్రోల్ చేసే వాళ్లకు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు అందరికీ కూడా ఆయన అయితే గట్టి కౌంటర్ ఇచ్చాడు. మనం కూడా నిన్న అన్ని వీడియోస్లో ఇదే చెప్పుకున్నాం. ఇప్పుడు
కుంభమేళా జరిగే చోటికి కొన్ని కోట్ల మంది సాధువులు, సద్గురులు, అఘోరాలు వస్తారు. ఉన్నట్టుండి మాయమైపోతారు. ఎటు వెళ్తారు? కొన్ని కోట్ల మంది ఒకసారిగా వెళ్ళిపోవాలంటే ఎంత టైం పడుతుంది? మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి మనసులతో సంబంధం లేని కొన్ని పవర్స్ ఉంటాయి, అందుకని అలా జరుగుతుంది. ఈ సినిమాలో ఆయన అష్టసిద్ధి సాధన చేసినందుకు గాను ఆయన ఒక సూపర్ పవర్గా మారిపోతాడు. కావాల్సిన పవర్స్, పంచభూతాలని సైతం తన ఆధీనంలో పెట్టుకుంటాడు కాబట్టి ఆయనకు ఆ పవర్స్ వచ్చాయి. ఇవేమీ పట్టించుకోకుండా, ఇవేమీ దాని గురించి మాట్లాడకుండా, అంటే సినిమాలో సూపర్ పవర్స్ వచ్చాయన్న మాట ఎక్కడ వాడకుండా ఇల్లాజికల్ సీన్స్ పెట్టారు, లాజిక్ అందని సీన్స్ పెట్టారు, ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఉందంటూ సినిమాని అయితే గట్టిగా ట్రోల్ చేశారు. ఆ ఎఫెక్ట్ అయితే భారీగానే పడింది. దానికి తోడు ఈ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు దొరకలేదు. ఎటు చూసుకున్నా, అటు హిందీలో చూసుకున్నా, ఓవర్సీస్లో చూసుకున్నా, కన్నడలో చూసుకున్నా, ఇటు చూసుకుంటే తమిళ్లో చూసుకున్నా గట్టి పోటీ అయితే వచ్చింది సినిమాకి. దానివల్ల అయితే ఈ సినిమా కలెక్షన్లు తగ్గిండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి సినిమా ఎక్కువ మందికి చేరలేకపోతుంది. అయితే బాలయ్య సినిమాలకి ఇంతవరకు కూడా యాంటీ ఫ్యాన్స్తో, పెయిడ్ బ్యాచెస్తో మాత్రమే థ్రెట్ ఉండేది. ఇప్పుడు కొత్తగా అయిన సనాతన ధర్మం, దేశభక్తి అనేసరికి లెఫ్టిస్టులు అలాగే కమ్యూనిస్టులు కూడా వచ్చి చేరారు. ఈ లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు ఏంటంటే వీళ్ళకి దేశభక్తి అన్నా, అలాగే దైవభక్తి అన్నా, సనాతన ధర్మం అన్నా అస్సలు నచ్చదు. హనుమాన్ చాలీసా చదివితే దయ్యాలు ఎలా పారిపోతాయో, వీళ్ళు దేశభక్తి, సనాతన ధర్మం గొప్పతనం, విశిష్టత అంటే మాత్రం అలాగే వీళ్ళు పారిపోతారు. దానికి తోడుగా రివర్స్ అటాక్ చేస్తారు. ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నారు. అసలు ఈ రాజకీయాలకు సంబంధం లేని, అంటే సినిమాలకే సంబంధం లేని వైఎస్ షర్మిల గారు కూడా ఈ సినిమా గురించి, ఈ సినిమాని టార్గెట్ చేస్తున్నారంటే అది కూడా వాళ్ళ ఆయన చేసే మత ప్రచారాలని గురించి పక్కన పెట్టి ఈ సినిమాని టార్గెట్ చేస్తున్నారంటే ఇక ఈ సినిమా పైన ఎంతమంది ఎన్ని విధాలుగా ఏడ్చి చస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. సరే చూద్దాం. ఈ సినిమా అయితే నిన్నటికి ఒక 36.5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఈ రోజు రేపటిన కనీసం ఒక 30-35 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన మండే నుంచి ఒక 35 కోట్ల వరకు అయితే టార్గెట్ ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు బుకింగ్ చూసుకుంటే ఆన్లైన్ బుకింగ్స్ అవి చూసుకుంటే బుక్ మై షోలో గంటకి 12 నుంచి 13,000 వరకు అయితే టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. ఎప్పట్లా అంటే నిన్నటికి ఈ రోజుకి కొంచెం మాత్రమే డ్రాప్ అయింది. ఈరోజు సెకండ్ సాటర్డే, కొంచెం హాలిడే ఉన్నా కూడా ఆ మాత్రం అయితే ఆక్యుపై చేస్తుంది సినిమా అయితే. ఇక రేపు హాలిడే కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న మనం డే 1 కలెక్షన్లో చూసుకున్నా కూడా ఈ సినిమాకి అంటే ఆన్లైన్లోనే ఒక 45 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మిగతా 15 కోట్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఆఫ్లైన్లో వచ్చిన కలెక్షన్సే. ఇప్పుడు చూసుకున్న ఆన్లైన్లో మంచిగానే బుకింగ్ జరుగుతున్నాయి. ఇక ఆఫ్లైన్ టికెట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక 15 నుంచి 17 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసినా కూడా, రేపు ఒక 15 కోట్లు కలెక్ట్ చేసినా కూడా సోమవారం నుంచి ఒక 35 కోట్ల వరకు అయితే టార్గెట్ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంతమంది అడ్డుకుంటున్నారు కదా, మరి ఆగుతుందా లేదంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ హిట్ కొడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. డే 2 అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సినిమా పైన, అలాగే ఈ సినిమాపై జరుగుతున్న నెగిటివిటీ పైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.